ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఆసక్తితో దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము తీద్దాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న యెడల నీవు అనుసరించి నడుచుకునవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన యెడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉందువు గాని క్రిందివాడుగా ఉండవు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చివరిలో మనకు 2 పదాలు కనబడుతూ ఉన్నాయి. నిన్ను తలగా నియమించును గాని తోకగా, అంటే నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను గణపరుస్తాడు. తర్వాత నువ్వు పైవాడువుగా ఉందువు గాని క్రింది వాడువుగా ఉండవు. అంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాడనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు ఉన్నతమైన స్థితి ఒక వ్యక్తికి వస్తుంది అని అంటే అక్కడ రాయబడినటువంటి మాట, విగ్రహారాధన అన్య దేవతలను పూజింపకుండా దేవుడు నీకు ఏదైతే నడుచుకోవాలని ఆ లైట్ పడదా? ఎందుకు చీకట్లు ఉన్నారు? చీకటి సంబంధులా మీరు? రోజు పాఠమ్మా, జాగ్రత్త జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను వాటిని అనుసరించి నడుచుకుంటే వారికి ఎలాంటి దీవెనలు వస్తాయో చెప్తున్నాడు. నేను మీకు ఏదైతే ఆజ్ఞాపించానో దానిని మీరు ఉన్నది ఉన్నట్టుగా చేయగలిగితే, ఆ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనగలిగితే నేను మిమ్మను తలగా ఉంచుతాను. నువ్వు పైవాడువుగా ఉంటావు, క్రింది వాడువుగా ఉండవు, తోక వలె ఉండవు. కొంతమంది అంటూ ఉంటారు, తల తెలియదు తోక తెలియదు, తల తోకలో తెలియదు అంటారు. అంటే కొన్ని అర్థం పర్థం లేనటువంటి జీవిత వైఖరిని బట్టి అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. జ్ఞాపకం చేసుకుందాం ప్రేమన దౌం బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తిని తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వాళ్ళు నమ్మకంగా దేవుడి దగ్గర ఉన్నప్పుడు వారిని హెచ్చిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. తలగా ఉంచుతాను అంటే అనేకులకు దీవెనకరముగా ఉంచుతాను అని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఒక ఉన్నతమైన స్థితిలో నేను నిలబెడతాను. నువ్వు నా మాట వింటే, ఒక్క మాటలో చెప్పాలంటే నేను చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే, నా ఆజ్ఞలను ఈ ధర్మశాస్త్రంలోని వాక్యాలను అనుసరించి నడుచుకునగలిగినట్లయితే నేను నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతాను అని అద్భుతమైనటువంటి విషయాలను మరి దేవదేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు
వాగ్దానము చేస్తూ అందిస్తున్న మాటలను మనం చదువుకున్నాం. ఈరోజున ఈ మాటలు మనకు కూడా వర్తిస్తాయి. దేవుని మాట ఎప్పుడు కూడా నిరర్ధకము కాదు. ఏదో చెప్పాలి కనుక చెప్పేవాడు కాదు ఆయన. ఏదైనా చెప్పాడు అని అంటే అది జరిగి తీరుతుంది. ఏదైనా జరిగింది అంటే ఆయన చెప్పి తీరిన తర్వాతనే జరుగుతుంది. ఆయన మాట ఖచ్చితంగా నెరవేర్పులోనికి వచ్చేదిగా ఉన్నదని ఆత్మీయ సత్యాన్ని ఈ సందర్భాన మనము గుర్తు చేసుకోవాలి. ప్రభునందు ప్రేమన దౌంబిడ్లారా, దేవుడు నీకు ఒక ఉన్నతమైన స్థితిని ఇవ్వాలంటే, నువ్వు ఒక గొప్ప స్థితిలో తలగా, ఒక పైవాడవుగా నువ్వు నియమించబడాలి నీ జీవితంలో అనంటే, మనము ఖచ్చితంగా దేవుని ఆజ్ఞలను పాటించాలి. ఈ దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఇంకా దేవుని దగ్గర నమ్మకమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నమ్మకమైన జీవితం. ఇటు దేవుని ఆజ్ఞలు పాటించాలి, వాటిని పాటిస్తూనే దేవుని దగ్గర నమ్మకమైన జీవిత విధానాన్ని మనము కలిగి ఉండుట చాలా ఉత్తమమైనటువంటి లక్షణం. నేటి దినమున చాలా చక్కటి యోసేపు జీవితంలో నుండి యవనస్తుల కూడికలో చక్కటి మాటలు విన్నారు కదా. ఆ సందర్భంలో నుండి 2 మాటలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఆదికాండము 38వ అధ్యాయము తీయండి. ఆదికాండము 38వ అధ్యాయము 39వ అధ్యాయాన్ని చూద్దాం. ఇక్కడ 4వ వచనం నుండి లేదా 3వ వచనం నుండి 8 వచనాల వరకు లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తే, ఆదికాండం 39వ అధ్యాయము 3వ వచనం నుండి 8 వచనాల వరకు లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే, యెహోవా అతనికి తోడైండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తునింటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ చెప్పబడిన లేఖన భాగాలు ఆదికాండం 39:3 నుండి ఈ 8, 10 లేదా 8 నుండి 10 వచనాల మధ్య కాలంలో జరిగిన ఈ సందర్భం అంతటిని ఒక దగ్గరికి క్రోడీకరిస్తే, యోసేపును దేవుడు హెచ్చించిన విధానాన్ని మనం చూస్తాం. యోసేపును అన్నలందరూ కలిసి గోతిలో పడవేశారు. గోతిలో నుండి నేర్చుకున్నారు కదా, గోతిలో నుండి ఇక్కడికి వచ్చాడు, చెరసాలకు వెళ్ళాడు. చెరసాలకు వెళ్ళడానికి కారణం ఇదిగో ఇక్కడే ఈ సీన్లోనే మనం చూస్తాం. చెరసాల నుండి ఎక్కడికి వెళ్ళాడు? డైరెక్ట్గా సింహాసనం మీదకి వెళ్ళాడు. అలా వెళ్ళడానికి ఒకేసారిగా డైరెక్ట్గా వెళ్ళలేదు, కానీ ఇదిగో ఇక్కడ తన అనుభవాలు కనబడుతూ ఉన్నాయి. పోతిఫర్ ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆ చెరసాలలో ఆ బానిస బ్రతుకుతున్నటువంటి ఈ యోసేపు తన ఇంటిలో నమ్మకస్తుడుగా ఉంటాడని పోతిఫరు తీసుకొచ్చుకొని పెట్టుకుంటే, ఈ బానిస బ్రతుకుతున్న యోసేపు ఏ దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నాడో, ఏ దేవుని యందు నమ్మకత్వం కలిగి ఉన్నాడో, తద్వారా యోసేపును బట్టి పోతిఫర్ కుటుంబం కూడా దీవించబడుతుంది. అదివరకు ఎన్నడూ చూడని ఆశీర్వాదాలు పోతిఫర్ కుటుంబం చూస్తూ ఉన్నది. ఇక పోతిఫర్ అతని మీద
ప్రగాఢమైనటువంటి నమ్మకం పెరిగి ఇక తనకు కలిగినదంతా కూడా అతని చేతిలో పెట్టేశాడు. దీనంతటికి అధికారి నీవేనయ్యా, నీవే మెయింటైన్ చేసుకోవాలా అని చెప్పి. ప్రేమణ దోంపిల్లలు జ్ఞాపకం చేసుకుందాం. యోసేపు సింహాసనం మీదకి ఎక్కడానికి, ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడానికి 3 ప్రధానమైనటువంటి కారణాలు. నేను మొదటిగా చెప్పినట్లుగా, మొట్టమొదటిగా మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే దేవుని మాట వినాలి. ఏం చేయాలా? దేవుని మాటలు వినాలి. అంటే దేవుడి ఆజ్ఞాపించినవన్నీ మనము చేయాలి. అంత మాత్రమే కాకుండా యోసేపు జీవితంలో నుండి మనం నేర్చుకున్నట్లయితే యోసేపు వలె నమ్మకముగా ఉండాలి. ఎలా ఉండాలి? యోసేపు వలె నమ్మకముగా ఉండాలి. దేవుని ఆజ్ఞలు పాటించాలి. యోసేపు వలె దేవుని దగ్గర నమ్మకముగా జీవించాలి. ఈ యోసేపు విషయంలోకి వచ్చేసరికి 3 విషయాలు మనకు కనబడతా ఉంటాయి. మొదటిది, యోసేపు దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ? దేవుని దగ్గర నమ్మకముగా ఉన్నాడు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోసేపు తన ఇంటిలో నమ్మకముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? ఎక్కడ? ఇంటిలో. తను ఏ ఇంటిలో పని చేస్తున్నాడో, ఏ ఇంటిలో నివసిస్తూ ఉన్నాడో అక్కడ తన నమ్మకత్వాన్ని ప్రదర్శించాడు. పోతిఫరు చూస్తూ ఉన్నాడు. అతని నమ్మకత్వాన్ని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాడు. మొదటిగా కొంచెం లోపలికి రానిచ్చిన వ్యక్తి అతని నమ్మకత్వాన్ని బట్టి పూర్తిగా రాజభవంతిలోనికి పిలుచుకొని సమస్తము పైన తనకు అధికారం ఇవ్వడం మనం గమనిస్తాం. దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నాడు. తను చేస్తున్న పనిలో, ఆ ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. తర్వాత తను చేసే పనిలో కూడా నమ్మకంగా ఉన్నాడు. ఏ పనైనా సరే చక్కగా చేస్తున్నాడు. ఈ పని నాకు రాదండి, ఇది నా వల్ల కాదండి అని యజమానుడు ఉన్నప్పుడు ఒక రీతిగా, లేనప్పుడు మరొక రీతిగా వ్యవహరించే వ్యక్తిత్వం కలిగిన వాడు కాదు యోసేపు. చాలా నమ్మకముగా తాను వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ 3 రకాలైనటువంటి నమ్మకత్వాన్ని బట్టి అతడు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని శాసనములను పాటిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనము కూడా ఉన్నతమైన స్థితిలో, ఒక గొప్ప స్థితిలో ఉండగోరిన ఎడల మనము కూడా ఈ 3 విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా, దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి. దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నవాళ్ళే మనుషుల దగ్గర నమ్మకంగా బ్రతకగలుగుతారు. దేవుని దగ్గర నమ్మకత్వము లేని వారు ఎవరైనా సరే మనుషుల దగ్గర ఎప్పుడు కూడా కపటముతోనే నడుచుకుంటారు. ఆ దైవ భయం ఉంటేనే, ఆ దేవుని మీద కాస్తంతైన ఆ నమ్మకం ఉంటేనే మనుషుల దగ్గర చాలా చక్కగా ఆ బాధ్యతగా వ్యవహరించేటటువంటి తీరు వారికి అనుగ్రహించబడుతుంది. రెండవదిగా, ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు యోసేపు. ఎక్కడ? ఇంటిలో, పోతిఫర్ ఇంటిలో, తర్వాత ఫరో ఇంటిలో, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటిలోనికి వెళ్ళినా తాను నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఉన్నాడు అని అంటే తనకి ఇవ్వబడినవి అంతా కూడా, అక్కడ రాయబడినటువంటి మాట, ఒక ఫరో భార్య, ఫరో తప్ప మొత్తం ఆయన చేతిలో ఉన్నది. తన ఇంట్లో ఉన్న బీరువాలు, వెండి బంగారము, ధనమంతా కూడా ఆయన చేతిలో ఉన్నది. ఫరో వచ్చి, పోతిఫర్ వచ్చి ఏమేమో ₹1,00,000 కట్టబట్టుకురాకుంటే తీసుకొచ్చేది ఈయననే. తాళాలు ఎక్కడున్నాయో తెలుసు, అవి ఎక్కడున్నాయో తెలుసు. తీసుకొని ₹4 జేబులో పెట్టుకున్నా అడిగేటోడు లేడు. ఎందుకంటే అవి పెద్ద సమస్య కాదు కదా.
కానీ తన ఇంటిలో నమ్మకమైన వానిగా పనిచేశాడు. ఏమాత్రం దొంగతనము చేయకుండా, వాస్తవానికి బానిసల లక్షణాలు ఏంటంటే కరువు కాటకాలతో ఉంటారు గనుక, సరైన ఆహారం ఉండదు గనుక దోసుకొని వెళ్ళి చాలాసార్లు పారిపోయేటటువంటి వాళ్ళు ఉంటారు. దొంగతనాలు చేసే లక్షణాలు ఉంటాయి. కానీ దేన్ని కూడా ఆశించలే. పోతిఫర్ ఇంటిలో నమ్మకంగా బ్రతికాడు. ఈ రోజున మీ గృహాల్లో నమ్మకంగా ఉండగలుగుతున్నారా? ఇంట్లోనే దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. వీళ్ళు నాయన అంగి ఆడ తగిలించినాడంటే దాంట్లో ఉండే 2-3 ఒక 50 రూపాయలు అట్లున్నాయంటే 2 నోట్లు ఫట్టు ఎగిరిపోతాయి. రే ఎర్రా నా డబ్బులు ఏమో నాకేం తెలుసు, ఎడవగొట్టుకున్నావో. అవునులే, నేను ఎన్నో ఖర్చు పెట్టింటే ఈయనెత్తి గీక్కుంటాడు. ఇట్ట ఇంటిలోనే నమ్మకంగా ఉండరు. ఈ రోజున ఇంటిలో భార్య దగ్గర భర్త, భర్త దగ్గర భార్య, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు, పిల్లల దగ్గర తల్లిదండ్రులు కూడా నమ్మకంగా ఉండలేకపోతూ ఉన్నారు. మరి దేవుడు ఎలాగండి మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేది? మేము గొప్ప వాళ్ళంగా ఉండాలి, అందరికంటే ఒక మెట్టు పైన ఉండాలి, మేము తలగా ఉండాలి, తోకగా ఉండొద్దు అని అనుకున్నప్పుడు నీ ఇంటిలో కనీసం నీ ఇంటిలో నీవు నమ్మకంగా ఉండాలి కదా. దేవుని ఇంటిలో, దేవుని మందిరములో, దేవుని సంఘములో నువ్వు నమ్మకంగా నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించాలి కదా. ఇంటిలో నమ్మకత్వము లేకపోతే, దేవుడిచ్చిన మందిరములో, సంఘములో నీ పనిని నువ్వు చక్కగా నిర్వర్తించకపోతే, దేవుని ఇంటిలో నమ్మకత్వము లేదు, నీ ఇంటిలో నమ్మకత్వం లేదు, దేవుడు నిన్ను ఎలాగున హెచ్చించేది? ఎలాగున నువ్వు ఉన్నతమైన స్థితిలో నిలబడేది? మూడవదిగా, పనిలో నమ్మకంగా ఉన్నాడు యోసేపు. ఎక్కడ? పనిలో చాలా నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఏ పని చెప్తే అది చేస్తున్నాడు, కాదనట్లేదు, నా వల్ల కాదు అనట్లేదు. ఒకవేళ రాని పని నేర్చుకొని నమ్మకంగా, అది ఎంత కష్టమైన ఆ పనిని దిగ్విజయముగా పూర్తి చేయగలుగుచున్నాడు. ఈ రోజున నువ్వు చేసే పని పాటల్లో నమ్మకంగా ఉన్నావా? యజమానుడు ఉంటే ఒక రీతిగా, లేకపోతే ఒక రీతిగా, నీ పై అధికారి ఉంటే ఒక రీతిగా, లేకపోతే ఒక రీతిగా, సూపర్వైజర్ ఉంటే ఒక రీతిగా, లేకపోతే ఒక రీతిగా. మరి అది ఎలాగూ నమ్మకత్వమో, ఆ నమ్మకత్వాన్ని బట్టి నువ్వు ఎలాగున వర్ధిల్లగలుగుతావు. కాబట్టి ప్రేమణ దోంబిడ్లారా, పనిలో నమ్మకత్వం కలిగి ఉండాలి. ఆ నమ్మకత్వము నిపుణతలోనికి నడిపిస్తుంది. ఆ నిపుణత నిన్ను హెచ్చింపులోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపులో ఈ 3 లక్షణాలు ఉన్నాయి కాబట్టి దేవుడు ఇదిగో ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా, ఇప్పుడేమో పోతిఫర్ ఇంటిని ఏలుచున్న వ్యక్తి, ఇప్పుడు పోతిఫర్ ఇంట్లో సింహాసనం దొరికింది. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ కూడా చాలా నమ్మకంగా ఉన్నందున అసలు ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిగా, ఫరో తర్వాత ఈయననే. అంత గొప్ప ఆధిక్యత, ఉన్నతమైన స్థితి యోసేపునకు ఇవ్వబడింది. కారణం ఏంటంటే యోసేపులో 3 లక్షణాలు ఉన్నాయి. దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నాడు, పోతిఫర్ ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు, మూడవది తను చేస్తున్న పనిలో నమ్మకంగా ఉన్నాడు. దానంతటికంటే ముందుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన పాటించమని చెప్పిన ఆజ్ఞలను పాటిస్తూ బ్రతుకుచున్నాడు. ఈ రోజున మనకు కూడా వాక్యం చెప్తా ఉన్నది, నువ్వు తలవుగా ఉండాలంటే, నువ్వు పైవాడవుగా ఉండాలంటే, నువ్వు అన్ని దేవతలను, లోకానుసారమైన వ్యవహారాలను వదిలిపెట్టి దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకో. దేవుని దగ్గర నమ్మకంగా ఉండు. ఎలా దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి? యోసేపు వలె. యోసేపు ఎలా దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నాడు? దేవుని దగ్గర, తను చేస్తున్న పనిలో, తన ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు.
ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుని యందు తను కలిగి ఉన్న భయభక్తులు కలిగిన శ్రేష్టమైన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే జీవిత వైఖరిని బట్టి దేవుడు యోసేపును ఒక రోజున హెచ్చించాడు. ఎలా హెచ్చించాడంటే తలగా నియమించాడు. ఇక్కడ చూసినప్పుడు పోతిఫర్ ఇంటికి తల, తర్వాత చూస్తే ఐగుప్తు దేశానికే తలగా నియమించాడు. ఫరో ఉన్నాడంటే ఉన్నాడు. ఫరో తర్వాత యోసేపు, కానీ అసలు మెయింటెనెన్స్ అంతా యోసేపు దగ్గరనే ఉన్నది. ఫరో ఏం లేదు, సైన్ కావాలంటే సిగ్నేచర్ చేయడానికి తప్ప ఇంకా ఏ అధికారంలో మొత్తం ఆలోచన మొత్తం ఏలుబడి చేసేదంతా యోసేపే. ఎంత గొప్ప ఆధిక్యత! మరి దేవుడు నిన్ను నీ కుటుంబంలో, నీ పనిలో, నీ యొక్క వ్యక్తిగతమైన జీవితంలో, నీ ఇంటిలో, నీ సంఘములో నిన్ను హెచ్చించాలంటే నీవు కూడా ఇలా ఉన్న నమ్మకంగా వ్యవహరించడం, దేవుని మాటలను అనుసరించి నడుచుకోవడం నువ్వు చేస్తే దేవుడు నిన్ను గొప్ప స్థితిలో నిలబెడతాడు. ఉన్నత స్థితిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అలాగున యోసేపులాగా బ్రతకండి. దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోండి. దేవుని దగ్గర, మీ ఇంటిలో, సంఘములో, దేవుని ఇంటిలో మీరు చేసే పనిపాటలో నమ్మకంగా ఉండండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. అట్టి కృపను దేవుడు మీకు ఎల్లరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం.